ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. నిందితుల ఇళ్లలో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి ఇళ్లలో ఈడీ సోదాలు జరుపుతోంది. తిరుపతి, హైదరాబాద్లోని ఇళ్లలోనూ సోదాలు చేపట్టారు. ఇప్పటికే ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. నిందితుల ఇళ్లలో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి ఇళ్లలో ఈడీ సోదాలు జరుపుతోంది. తిరుపతి, హైదరాబాద్లోని ఇళ్లలోనూ సోదాలు చేపట్టారు. ఇప్పటికే ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి. సంపత్, దేశంలోనే సంచలనం రేపిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ తన విచారణను వేగవంతంగా సాగిస్తుంది. ఇందులో భాగంగానే ఈరోజు ఏకకాలంలో హైదరాబాద్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి లాంటి ప్రాంతాల్లో కూడా 10 టీములతో ఢిల్లీ నుంచి, అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చిన ఈడీ బృందాలు కూడా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తుమ్మలగుంటలోని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో కూడా ఈడీ సోదాలు నిర్వహించడానికి ఉదయం 8 గంటలకు ఇక్కడికి రావడం జరిగింది. సుమారు 6 మంది అధికారులతో కూడా ఆ యొక్క ఈడీ బృందం కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే వారు వచ్చిన సమయానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరు లేకపోవడం, ఆ ఇంటికి తాళాలు వేసి ఉండడంతో కూడా ఉదయం నుంచి ఆ యొక్క ఈడీ బృందం కూడా ఇక్కడే నిరీక్షిస్తోంది. అంటే వారు వచ్చిన సమాచారాన్ని కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి కూడా తెలియజేయడం జరిగింది. అంటే బెంగళూరులో వివాహ వేడుకకు హాజరయ్యాము కాబట్టి తాము అందుబాటులో లేకపోయామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే వారు బయలుదేరి కూడా అక్కడి నుంచి తిరుపతి, చంద్రగిరికి కూడా రావడం కూడా జరుగుతుంది. మొత్తం మీద ఏదైతే ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసులో కూడా A38 గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అలా విధంగా A39 గా కూడా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా ఇద్దరు నిందితులుగా కూడా ఉన్నారు. వీటి వరకే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా 255 రోజుల పాటు జైలు జీవితం కూడా గడిపి ఇటీవలే కూడా ఆయన బెయిల్ పైన షరతులతో కూడిన బెయిల్ పైన కూడా ఆయన విడుదల కావడం కూడా జరిగింది. మొత్తం మీద ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసులో కూడా పూర్తిగా విచారణను వేగవంతం చేసి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడం కోసం కూడా ఈడీ గట్టిగా కూడా తన విచారణ ముమ్మరం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి.